ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యాండిడ్ పౌడర్ క్యాప్ ఉంటుంది కదండి, క్యాండిడ్ పౌడర్ క్యాప్ పైన దాంతో స్కాలప్స్ని ఎలా డ్రా చేసుకోవచ్చు ఈజీగా చూపిస్తానండి. ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ మనం నెక్ అయితే డ్రా చేసుకుంటాం కదా, యాక్చువల్ నెక్ అనేది రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మిడిల్ లైన్లో ఉన్నది యాక్చువల్ లైన్ నెక్ అనమాట. అటువైపు ఇటువైపు ఒక పావించు గ్యాప్తో మళ్ళీ ఇంకొక 2 లైన్స్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. షోల్డర్ జాయింట్లోకి పోతుంది అది. ఇంకా తర్వాత నుంచి 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకుంటారండి. ఇది ఇన్నర్ లైన్లో చేసే కంటే అవుటర్ లైన్లో మార్కింగ్ చేసుకుంటే స్కాలప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను, అదే నేను ఇన్నర్ లైన్లో డ్రా చేసుకున్నాను. ఫస్ట్ అయితే అవుటర్ లైన్లో డ్రా చేశాను, మళ్ళీ మీకు చూపించేటప్పుడు మళ్ళీ ఇన్నర్ లైన్లో డ్రా చేశాను. అది అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా రాలేదన్నమాట, మిడిల్కి రాలేదు స్కాలప్ అనేది. అందుకని చెప్పేసి మళ్ళీ దాన్ని అవుటర్ లైన్ మీద మార్కింగ్ చేసుకుంటూ స్టార్ట్ చేశాక పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఇలాగా 1.5 ఇంచ్ గ్యాప్తో నెక్ మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత క్యాండిడ్ పౌడర్ క్యాప్ అని చెప్పాను కదా, దాన్ని తీసుకొని ఆ 2 మార్కింగ్స్కి మధ్యలో పెట్టుకొని ఇలా రౌండ్గా షేప్ అయితే గీసేసుకోండి. అంతేనండి, వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కొంచెం ఆ 2 గీతలకి మధ్యలోకి వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ స్కాలప్స్ అన్ని డ్రా చేసేసుకోవడమేనండి. ప్రతిదీ కూడా ఈక్వల్గా వస్తుంది, ఏది ఇంకా డిఫరెన్స్ అనేది రాదు, చాలా నీట్గా వస్తుంది. మీ చేతి వాటాన్ని బట్టి ఎటు వీలైతే అటు పెట్టుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి. అంతే, స్కాలప్ మార్కింగ్ అయితే అయిపోతుంది ఈజీగా ఈ క్యాండిడ్ పౌడర్ క్యాప్తో. 1.5 ఇంచ్ స్కాలప్స్కి అయితే ఈ క్యాండిడ్ పౌడర్ క్యాప్ అనేది సరిపోతుంది. మ్యాక్సిమం బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా ఇది 1.5 ఇంచ్ స్కాలప్ అనేది సరిపోతుంది అనమాట. సో దీనికి ఈ క్యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంటుంది కదా, దానిపైన బకరం పైకి వచ్చే విధంగా, మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ పైకి వచ్చే విధంగా పెట్టేసుకొని మన మార్కింగ్ చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకొని రొటేట్ చేసేసుకోవడమేనండి. స్కాలప్ నెక్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.